ఖమ్మం నగరంలో పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా గ్రామాలకు కనీసం రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు అందించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల సమస్యలు మాత్రం తీరటం లేదని, కనీసం రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్య సాధన కోసం ఏదైతే కేరళలోను, కర్ణాటక రాష్ట్రాల్లో ఇచ్చారో, లేకపోతే పట్టణ సంస్థలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్కి ఎలా నిధులు విధులు అధికారాలు ఇచ్చారో, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే తరహాలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లో పేర్కొన్న ఆర్టికల్ 243(11) షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాన్ని కూడా తక్షణమే బదిలీ చేసి మా స్థానిక సంస్థల్ని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించాలి. అవసరమైతే దానికోసం మళ్ళొకసారి 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి మళ్ళొకసారి సవరణ చేసి ఖచ్చితంగా ఈ యొక్క నిధులు విధులు అధికారాల్ని స్థానిక సంస్థలకి, మా స్థానిక ప్రభుత్వాలకి బదిలీ చేసి మా స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించే విధంగా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోడీ గారిని మా పంచాయతీరాజ్ ఛాంబర్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే లక్ష్యంతో మా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు అందరూ కూడా కృషి చేసి దానికి అవసరమైనటువంటి భవిష్యత్ కార్యక్రమం, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా గ్రామాల్లో కనీస మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు లేక, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి లేకపోతే ఉపాధి లేక, అదేవిధంగా పండించిన పంటలకు రైతులకు మద్దతు ధర లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ దుస్థితితో మరి ఈ రోజున గ్రామాల నుంచి పట్టణాలకి గ్రామీణ ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. దీనివల్ల పట్టణాల మీద ఒత్తిడి పెరిగిపోయి, పట్టణీకరణ పెరిగిపోయి, పట్టణాల్లో కూడా మరి ప్రజలకి మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రధానమంత్రులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు అటు గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఇటు పట్టణ ప్రాంతాల్లో కానీ కనీసం త్రాగటానికి త్రాగునీరు కూడా లభించినటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఉంటుంది. దీనికోసమే ఈ గ్రామీణ ప్రజల సంరక్షణ కోసం వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు విధులు అధికారాలు తక్షణమే బదిలీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ గత 10 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తూ వివిధ రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ముఖ్యంగా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి మా గ్రామీణ ప్రజలకి అనేక నిధులు విధులు అధికారాలు సాధించుకోవడం జరిగింది. అయినా అవి సరిపోవడం లేదు, ఇంకా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మా పంచాయతీరాజ్ ఛాంబర్ తక్షణమే మా గ్రామీణ ప్రజలకి, మా గ్రామ పంచాయతీలకి
మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి నిధులు, విధులు, అధికారాలు తక్షణమే బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ నా పేరు లోడిగ వెంకన్న యాదవ్. నేను తెలంగాణ పంచాయతీరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అనేక పోరాటాల ఉద్యమంగా పల్లె యొక్క జీవన విధానానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పల్లె యొక్క జీవన విధానంలో పంచాయతీ హక్కులు, వాటి పరిరక్షణకు 243 G ఆర్టికల్లో పొందుపరిచిన 29 అంశాలు ఏవైతే ఉన్నాయో 74 రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని ఆనాడు 1994లో చట్టసభలు చేయటం జరిగింది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవి చట్టాలు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప పంచాయతీలకు వాటి పరిరక్షణ కొరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే గ్రామంలో చేపలు కావచ్చు, చిన్ననీటి పారుదల కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇసుక కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలా 29 అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నేరుగా పల్లెలకు డబ్బులు పంపినట్టయితే పల్లెల యొక్క జీవన విధానం మెరుగుపడుతుందనేది ముఖ్యమైన ఉద్దేశం. ఆ 73-74 రాజ్యాంగ సవరణ 243 G ఆర్టికల్లో పొందుపరిచిన 11వ షెడ్యూల్లో ఉన్న అంశాలన్నీ కూడా 29 అంశాలు పంచాయతీలకు బదలాయించి పల్లె యొక్క గ్రామీణ అభివృద్ధి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం ఈ సంఘం పనిచేసి భవిష్యత్ పరిణామాల్లో ఢిల్లీ వరకు వెళ్ళి మన ఉన్నటువంటి మోదీ గారిని, అదే తెలుగుదేశం ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ సమీకరణ చేసి ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ చట్టాన్ని 94 నుంచి ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు. కేవలం ఒక చెక్ పవర్ ఇచ్చి వార్డు మెంబర్కు, సర్పంచ్కి చేతులు దులుపుకున్నారు. ఈ పంచాయతీల హక్కుల పరిరక్షణ కొరకు పల్లె యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, పంచాయతీల హక్కుల సాధనకై రేపు ఢిల్లీలో ఒక భారీ ఎత్తున సదస్సు చెప్పి దీన్ని రేపు జరగబోయే పార్లమెంట్లో ఈ అంశాలు లేవనెత్తడం కోసం ఈ సంఘం పనిచేస్తుంది.